ఇవి ఏం కాయలో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఇవి మా సైడ్ అయితే ఉచ్చిక్కాయలు అంటారు. అసలు చాలామందికి ఇవి తెలీదు. సో వీటిని ఇట్లా విడిగా చేసి వీటిని వేయించి చట్నీ లాగా చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇటు సైడ్ అయితే చాలామందికి తెలీదు. సో ఇట్లా తీసుకొచ్చాము. ఈ చట్నీ చేసుకొని తర్వాత ఈ చింతాకు ఉంది కదా, పచ్చి చింతాకు, సో వీటితో పప్పు చేసుకుంటే భలే ఉంటుంది. ఇది పప్పు, ఇది వచ్చేసి చట్నీ. ఆల్రెడీ వంకాయలు ఈ టేస్ట్ అయితే ఎవరు తిన్న వాళ్ళు కూడా తింటారు, అంత టేస్ట్గా ఉంటాయి. ఇవైతే ఆల్రెడీ మేము ఫ్రై చేసి గుత్తొంకాయ చేసేది ఇంకా ఇన్ని ఉన్నాయి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మా చెట్లలోటివి అనమాట. సో ఈ పచ్చిమిరపకాయలు ఇవి బాగుంటాయి. వీటితో వచ్చేసి బజ్జీలు వేసుకోవచ్చు మంచిగా, వంకాయతో బజ్జీలు. సో ఇట్లా ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఇంకా పూలు అయితే మేము అమ్మవారికి పెట్టి అందరి దేవుళ్ళకి పెట్టి మేము ఇంకా 2 days పెట్టుకొని కూడా ఇంకా మాకు చూడండి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మా అమ్మాయి కట్టి పంపించింది. ఇవి కూడా చూడు బాగా లావుగా అట్లా ఉన్నాయి కదా. సో అనమాట. సో ఇప్పుడైతే ఈరోజు మనం ఉచ్చిక్కాయ చట్నీ చేసుకుందాం, అట్లాగే మనం ఈ పచ్చి చింతాకు పప్పు చేసుకుందాం. ఓకేనా? బాయ్.